మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని, పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 3 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. నేడు కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. మత్స్యకారులు వెళ్లకూడదని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాయుడు ఉన్నారు ఏపీ నుంచి. నాయుడు, చెప్పండి, అక్కడ ఏదైతే వానలు కంటిన్యూస్గా పడుతున్న పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ కూడా దీని తీరాన్ని దాకిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వాయుగుండం ప్రభావంతో సుమారుగా చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్టు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా వానలతో తడిసి ముద్దయిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక గాలుల తీవ్రత అయితే సుమారుగా 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఈ అల్పపీడనం తీరం దాటుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున వర్షాలు భారీ పడుతుంటే కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ అల్పపీడన ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా చూసుకుంటే పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లా, కాకినాడ, పల్నాడు, కాకినాడ, కృష్ణా తదితర జిల్లాలో అయితే వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే వాయువ్య భారతం వైపు పయనించి బలహీనపడిన తర్వాత వచ్చే వారంలో కూడా బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు గత 2 రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక వర్షపాతం అయితే సుమారుగా 46 సెంటీమీటర్లు కూడా వర్షపాతం అయితే నమోదైన 10 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టు ఇప్పటికే పంటలు వేసిన నేపథ్యంలో పంటలు చాలా వరకు కూడా మొక్క దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కుళ్ళే ప్రమాదం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులకు అయితే మాత్రం ఇక్కడ ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వ్యవసాయదారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ వర్షాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక రానున్న 3 రోజుల పాటు కూడా మరీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఇటు మత్స్యకారులు కావచ్చు, మత్స్యకారులందరూ కూడా
వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే భారీ గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే గాలుల తీవ్రత పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి గాలులు తీవ్రత నేపథ్యంలో పెద్ద భారీ వృక్షాలు కావచ్చు, చెట్లతో పాటు అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, అదేవిధంగా హోర్డింగ్స్ వంటివి కూడా కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారడం, వాయుగుండం కూడా తీవ్రం దాటడంతో అయితే మాత్రం ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. నాయుడు, ఏదైతే ఈ వాయుగుండం తీరం దాటేది ఏ సమయంలో తీరం దాటే అవకాశం ఉంది, ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది, ఆ సమయంలో వర్షపాతానికి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంది, ఇంకా మీరు అన్నట్లు మళ్ళీ ఇంకొక వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఈ తీరం ఎప్పుడు దాటబోతుంది, ఆ తీరం దాటే సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మళ్ళీ వాయుగుండం అని అంటున్నారు, దానికి సంబంధించి ఆ వాతావరణ నిపుణులు కరెక్ట్ అప్డేట్ ఏమైనా ఉందా? అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే కనుక ఇది బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాయుగుండం అయితే ద్రోణిగా రూపాంతరం చెంది, ఇది అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది బెంగాల్ ప్రాంతంలో అయితే తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ బెంగాల్ తీరం వద్ద అయితే కనుక ఇది తీరం నాయుడు చెప్పండి నాయుడు. ఏదైతే బెంగాల్ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే ఈ బెంగాల్ తీర ప్రాంతం దాటే సమయంలో అయితే కనుక గాలుల తీవ్రత కూడా భారీగా ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ తీరం దాటే సమయంలో అయితే కనుక అలలు ఉవ్వెత్తున లెగిసే ప్రమాదం ఉందని, సముద్రపు అలలు తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక ఈ అంటే ఆంధ్ర ప్రాంతానికి పెద్ద ఎత్తున ముప్పులు లేనప్పటికీ కూడా ఇదైతే వెస్ట్ బెంగాల్ అదే బెంగాల్ ప్రాంతాన్ని అయితే తీరం దాటి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర అయితే గాలిని వీచే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇది ఈ రోజు ఉదయాన్నే బెంగాల్ తీరాన్ని తాకినట్టుగా కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాతావరణ అధికారులు అధికారికంగా ప్రకటించవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో అయితే కనుక బెంగాల్ ఏ టైంలో తీరం దాటిందన్న దాన్ని అయితే మాత్రం మనం అయితే పూర్తిగా నిర్ధారించే పరిస్థితి లేదు. కానీ వాతావరణం పరిస్థితులు కావచ్చు, అదే విధంగా గాలుల తీవ్రత చూస్తే కనుక ఇది అప్పటికే తీరంని తాకడంతో అయితే కనుక ఆ ఉధృతితోని గాలుల తీవ్రత పెరిగిందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అయితే నాయుడు, ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న వర్షాలకి అక్కడ ఎలాంటి ఇబ్బందులు, అంటే అక్కడ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎగ్జాక్ట్గా అక్కడ వర్షానికి సంబంధించి పడుతున్న ఇబ్బందులు చెప్పండి. గత 24 గంటల్లో చూసుకున్నట్టయితే కనుక వాతావరణం చల్లగా ఉండడం, అదేవిధంగా గాలుల తీవ్రతతో పాటు అక్కడక్కడ జల్లులతో కూడిన వర్షం, అదేవిధంగా కొన్ని చోట్ల అయితే భారీ వర్షం కూడా పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చూసుకున్నట్టయితే ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో భారీ వర్ష సూచన ఉండడం, అదేవిధంగా వర్షాలు కూడా కురవడంతో అయితే మాత్రం ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదంటే ఇప్పుడు వ్యవసాయదారులు కావచ్చు, కూలి పనులు చేసుకునే వాళ్ళైతే మాత్రం ఈ వర్షాల తీవ్రతగా అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న నేపథ్యం, అదేవిధంగా చూసుకున్నట్టు కనుక పంట పొలాల్లో వేసినటువంటి విత్తనాలు కావచ్చు, ఇవన్నీ కూడా భారీగా పంట నష్టం కూడా జరుగుతుందంటూ కూడా రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదే ఇప్పటికే పొలాల్లో ఉన్నటువంటి చేలు, అదేవిధంగా చూసుకుంటే సజ్జలు ఇప్పటికే కూడా చేతికందే పరిస్థితి ఉన్నాయి. కానీ ఈ గాలుల తీవ్రత వల్ల అయితే మొత్తం పంట భారీగా పంట నష్టం జరుగుతుందంటూ కూడా
అది రైతులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రానున్న 3 రోజుల పాటు ఈ వర్షాల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే నాయుడు మళ్ళీ వాయుగుండం అంటున్నారు. ఈ 3 రోజుల పాటు ఈ తీరం దాటాక మళ్ళీ వాయుగుండం ఏర్పడి మళ్ళీ ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడున్న వాయుగుండం తాలూకా తీవ్రత తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకుంటే మరో 3 రోజుల్లో అయితే మరొక వాయుగుండం వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే తేటతెల్లం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ వాయుగుండం తాలూకా ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా రానున్న 24 గంటల్లో మాత్రమే తెలివి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. అంటే అది ఎటు వాయుగుండం ఏర్పడే విధానం కావచ్చు, లేదంటే అది పయనించే విధానం కావచ్చు, అదేవిధంగా గాలుల తాలూకా తీవ్రత వైపుపై కూడా ఇదంతా కూడా ఆధారపడి ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే అది మరొక 24 గంటల తర్వాత మాత్రమే దీనికి సంబంధించి పూర్తిగా నిర్ధారించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ వాయుగుండం తాలూకా ఎఫెక్ట్ కావచ్చు, ఈ వాతావరణ ఎఫెక్ట్, అదేవిధంగా ఋతుపవనాల తీవ్రత, అదేవిధంగా మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టుగా వర్షాల తీవ్రత పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా వచ్చే వాయుగుండానికి సంబంధించి కూడా అధికారులను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఆ వచ్చే వాయుగుండం సంబంధించి అయితే కనుక అది ఎటువైపు ప్రయాణిస్తున్నది అనేది మరొక 24 గంటల్లో నిర్ధారించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశామంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.